అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఓటింగ్ చేపట్టిన సమాన ఓట్లు రావడంతో టాస్ వేసి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ స్థానం రిజర్వేషన్ ప్రక్రియలో బీసీ జనరల్ కు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు జర్రిపోతుల ఉపేందర్, కార్యదర్శి కొత్త హేమంతులు సర్పంచ్ స్థానానికి పోటీ పడ్డారు. వీరి మధ్య పోటీ నెలకొనడంతో గ్రామంలోని ఓ ఇంట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఓటింగ్ విధానంతో ఒకరిని ఎంపిక చేయాలని నిర్ణయించి తెల్ల పేపర్లతో ఓటింగ్ నిర్వహించారు. ఇద్దరికి 76 సమానంగా ఓట్లు వచ్చాయి. అనంతరం టాస్ వేశారు. టాస్ లో హేమంత్ కు అవకాశం లభించింది. హేమంత్ వెంటనే నామపత్రాన్ని దాఖలు చేశారు. టాస్ లో ఓడిపోయిన జర్రిపోతుల ఉపేందర్ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడి ఎన్నో కేసుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి గ్రామ పార్టీ అధ్యక్షుడు తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళతోటి ఎదిరించి కూడా నేను ఎన్నో పంచాల ఎక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ కార్యకర్త కాపాడుకుంటూ నేను వాళ్ళని ఏ విధంగానైనా కాపాడుకొని ఒక్కరిని కూడా మళ్ళీ అధికార పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళ పోనీయకుండా చాలా మందిని తీసుకొచ్చుకున్నా. 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. ఈ రోజుకు వచ్చేసరికి ఇప్పుడు బీసీ జనరల్ వచ్చింది. ఇక్కడ బీసీ జనరల్లో నేను ఉండాలనుకుంటే దానికి వ్యతిరేకంగా నాకు ఎదురుగా ఒక కొత్త హేమంత్ అనే వ్యక్తి హాస్పిటల్లో జాబ్ చేస్తాడు. ఎమ్మెల్యే గారు ఆయనకు జాబ్ ఉన్నా కానీ మరి ఎందుకు పంపించిండో నాకు అది తెలియదు. కావాలని వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడతా అని పోటీ పడే వరకు ఇక్కడ ఊళ్ళో కార్యకర్తలందరూ కూడా ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒక రూపం అనుకుంటే ఎంతవరకు అయినా ఆయన ఉంటాను నేను ఉంటాను దాని మీద ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే మాకు సమానంగా వచ్చినాయి ఓట్లు సమానంగా వచ్చినా కూడా నేను ఎమ్మెల్యే కన్నా తెలుసుకుంటా అని చెప్పినా కూడా అయితే ఆ రోజు ఎమ్మటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇద్దరు సమానం వచ్చినాయి కాబట్టి కాయనే అన్నాడు. కాయనే అంటే కాయన వేసే వరకు ఆయనే పోయింది అవతలకి. దాంతో నేను కొద్దిగా మనసు బాధతోటి ఇంటికి వచ్చేసి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేస్తాను. పార్టీలో మాత్రం ఉంటా. ఇద్దరు కలిసి ముఖాముఖిగా నేనంటే నేను అని వాళ్ళు పోటీ పడ్డందున గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం మెయిన్ లీడర్స్ మొత్తం కలిసి మేము కూర్చొని మరీ ఓరు వద్దు అవసరం లేదు ఒకరు విరమించుకొని అని కూడా మా గ్రామంలో ముడుపుగల్ గ్రామంలో చెప్పడం జరిగినా కూడా వినలేదు. వినకుంటే దాన్ని మేము ఒక ఓటింగ్ పెట్టడం జరిగింది. ఓటింగ్ పెట్టడం జరగటం వల్ల సేమ్ ఇద్దరికి అంటే 76 అనేది ఓటింగ్ వచ్చింది. సేమ్ వచ్చటం వల్ల దాన్ని ఏం చేసినామంటే టాస్ వేయడం జరిగితే దాంట్లో కొత్త హేమంత్ అనేది విన్ అయింది. కావున గ్రామ పెద్దలు కూడా దాన్ని ఆమోదించి క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. ఇక గ్రామ పంచాయతీల్లో అటు తెల్ల కాగితంతో ఓటింగ్ చేసి సమానంగా రావడంతో అటు టాస్ చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన నామినేషన్లు వేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ సతీష్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. ఎన్నికల పోరు అయితే కూడా గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని బీసీ రిజర్వేషన్లు ఉన్నటువంటి స్థానాల్లో మాత్రం ఎక్కువ పోటీ మాత్రం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు ఎక్కువ ఉండటం, అదేవిధంగా అధికార పార్టీ అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నిలవడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి ఆ కార్యకర్తలు వారి పోటీ చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు గ్రామానికి సంబంధించినటువంటి స్థానం మాత్రం బీసీ జనరల్ కి అయితే రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పోటీ చేసేందుకైతే ఎక్కువ మంది నిల్చోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జరిపోతుల ఉపేందర్ తో పాటు అదే పార్టీకి సంబంధించినటువంటి గ్రామ కార్యదర్శిగా ఉన్నటువంటి హేమంత్ కూడా పోటీ ఉండేందుకైతే కూడా సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పోటీ చేసినటువంటి క్రమంలో వారైతే ఆయా సంబంధించినటువంటి
పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా సమావేశం అయితే కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురికి కూడా ఎవరికి టికెట్ కేటాయించాల దాంట్లో సందిగ్ధం నెలకొనడంతో ఆయా సంబంధించి పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే సూచన మేరకైతే వారైతే ఓటింగ్ అయితే నిర్వహించారు. ఈ ఓటింగ్ లో మాత్రం అటు గ్రామీణ సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి కార్యకర్తలు అయితే ఓటింగ్ చేస్తారు. ఇందులో ప్రధానంగా ఒక వైట్ పేపర్ పై ఓటింగ్ అయితే చేశారు. చేసిన క్రమంలో ఇద్దరు కూడా సమానంగా 76 ఓట్లు రావడంతో మళ్ళీ ఎటు తేల్చుకోలేకపోవడంతో మరోసారి టాస్ వేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో టాస్ వేయడంతో ఆ గ్రామానికి సంబంధించిన హేమంత్ అయితే టాస్ లో గెలవడం, ఆ వెంటనే కూడా నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షులు ఉన్నటువంటి జరిపోతుల ఉపేంద్ర మాత్రం కాస్త అలిగినట్టుగా తెలుస్తుంది. వెంటనే కూడా ఆ యొక్క సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను మాత్రం కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాను కానీ అధ్యక్ష పదవిలో కొనసాగను అంటూ కూడా ఆయన కొంత అసహనంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తను పార్టీలో ఉండటం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో తనపై అనేకమైనటువంటి కేసులు పెట్టినా కూడా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడకుండా అదే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి తనకు కాస్త అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో తను అసహనానికి గురి కావడం, అదేవిధంగా వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మైబాద్ జిల్లా పరిధి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎక్కువ కూడా జనరల్ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇదే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పార్టీల అభ్యర్థులుగా తమను ఎన్నుకోవాలి, అదేవిధంగా ముందుగా తనకు టికెట్ రావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు కూడా ఇదే తీవ్రమైనటువంటి పోటీ నెలకొంటుంది. ఆయా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిల్చోవడం కోసం ఎక్కువ కూడా తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్రతరమైనటువంటి పోటీ నెలకొంటున్న క్రమంలో కూడా ఇలాంటి చిత్ర విచిత్రాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓటింగ్ జరగడం, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏకగ్రీవం చేసుకునేందుకు పోటీ పడటం, మిగతా సంబంధించి ఏతుండగా స్థానిక సంస్థల సభ్య అభ్యర్థులు మాత్రం టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా దాదాపుగా తుది దశకు వచ్చింది కాబట్టి త్వరగా తమ అభ్యర్థిత్వాన్ని చేసుకోవాలి, ఆ వెంటనే కూడా ఆ ప్రచార పర్వాన్ని కొనసాగించాలనే నేపథ్యంలో ఇప్పటికే ఆయా సంబంధించి పార్టీల నాయకులు కూడా ఓవైపు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.